హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా అనిపించిందా జీనియసెస్ లాగా మీక్కూడా చదువంటే ప్రేమ పుడితే బాగుండు అని? వాళ్ళు అవర్స్ కొద్దీ ఫోకస్డ్గా, డ్రివెన్గా, అబ్జార్బ్డ్గా కూర్చుంటారు. కాని మీరు ఒక్క పేజ్ చదవడానికి స్ట్రగుల్ అవుతుంటారు. జీనియసెస్ ఈ ఫోకస్తో పుట్టలేదు అని చెప్తే? వాళ్ళు వాళ్ళ బ్రెయిన్స్ని లెర్నింగ్ కోసం క్రేవ్ అయ్యేనా ట్రైన్ చేసుకున్నారు. మీరు కూడా అలా చెయ్యొచ్చు. ఈ వీడియోలో స్టడీయింగ్ని ఒక ఎడిక్షన్గా, ఒక హెల్దీ ఎడిక్షన్గా ఎలా మార్చాలో నేను మీకు చూపిస్తాను. ప్రెషర్, గిల్ట్ లేదా లేట్ నైట్ కెఫెన్ బింజెస్తో కాదు, సైకాలజీ, ఐడెంటిటీ మరియు హిస్టరీలో స్మార్టెస్ట్ మైండ్స్ యూజ్ చేసిన కొన్ని క్లెవర్ ట్రిక్స్తో. పదండి, మీ బ్రెయిన్ని రీవైర్ చేద్దాం. ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. పార్ట్ 1, వై యూ డోంట్ లైక్ స్టడీయింగ్. మీకు చదవడం ఎందుకు ఇష్టముండదు? ఇది మీ తప్పు కాదు. ఫస్ట్ ఆ గిల్ట్ని క్లియర్ చేద్దాం. మీరు లేజీ కాబట్టి చదవడం హేట్ చేయడం లేదు. చిన్నప్పటినుండి మీ బ్రెయిన్ స్టడీయింగ్ని పెయిన్తో అసోసియేట్ చేసుకోవడానికి ట్రైన్ అయింది కాబట్టి. స్టడీయింగ్ అంటే డెడ్ లైన్స్, స్ట్రెస్, పనిష్మెంట్స్ మరియు కంపారిజన్స్. అందుకే మీరు ఫోకస్ చేయడానికి ట్రై చేసిన ప్రతిసారీ మీ బ్రెయిన్ పరిగెత్తు, రన్ అని అరుస్తుంది. కానీ నిజమేంటంటే హ్యూమన్ బ్రెయిన్ లెర్నింగ్ని లవ్ చేస్తుంది. అది క్యూరియాసిటీకి రివార్డ్ ఇస్తుంది, డిస్కవరీని క్రేవ్ చేస్తుంది. దానికి నచ్చందల్లా ప్రెషర్ మాత్రమే. సో క్వశ్చన్ ఏంటంటే, నన్ను నేను చదవడానికి ఎలా ఫోర్స్ చెయ్యాలి అని కాదు, నా బ్రెయిన్ మళ్ళీ స్టడీయింగ్ని లవ్ చేసేలా ఎలా చెయ్యాలి అనేది. దీన్ని బ్రేక్డౌన్ చేద్దాం. పార్ట్ 2, టర్న్ స్టడీయింగ్ ఇంటూ అ డోపమీన్ లూప్. స్టడీయింగ్ని డోపమీన్ లూప్గా మార్చండి. సీక్రెట్ ఇదే. స్టడీయింగ్ ఎప్పుడైతే మీకు డోపమీన్, అ ఫీల్ గుడ్ కెమికల్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుందో అప్పుడది ఎడిక్టివ్గా మారుతుంది. డోపమీన్ కోసం సోషల్ మీడియా స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రోగ్రెస్ ద్వారా మీ బ్రెయిన్ దాన్ని రిలీజ్ చేసేలా చెయ్యొచ్చు. జీనియసెస్ వాళ్ల లెర్నింగ్ని గేమిఫై చేసుకుంటారు. వాళ్ళు మైక్రో గోల్స్ సెట్ చేసుకుంటారు. ఒక్క పేజ్ ఫినిష్ చేయడం, ఒక 5 మినిట్ వీడియో చూడడం, లేదా ఒక కీ ఐడియాని సమ్మరైజ్ చేయడం. ప్రతి చిన్న విన్ ఒక డోపమీన్ హిట్ ఇస్తుంది మరియు డోపమీన్ మొమెంటంని బిల్డ్ చేస్తుంది. హ్యాబిట్ ట్రాకర్స్ లాంటి టూల్స్ యూజ్ చేయండి. మీ స్టడీ డేస్ని టిక్ చేయండి. పొమోడోరో టైమర్స్, 25 మినిట్ స్ప్రింట్స్ విత్ బ్రేక్స్, లేదా మీ బ్రెయిన్ని ఫోకస్ మోడ్లోకి తెచ్చే స్టడీ ప్లేలిస్ట్స్. త్వరలోనే మీ బ్రెయిన్ స్టడీయింగ్ని స్ట్రెస్తో కాదు, సక్సెస్తో అసోసియేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. పార్ట్ 3, ఐడెంటిటీ. న్యాచురల్గా చదివే వ్యక్తిలాగా మారండి. జీనియసెస్ నేను చదవాలి అని అనరు. వాళ్ళు నేను ఇంతే, దిస్ ఇస్ హూ ఐ యామ్ అంటారు. కీ ఏంటంటే, టాప్ స్టూడెంట్ లాగా యాక్ట్ చేయడానికి మీరు టాప్ స్టూడెంట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఐడెంటిటీ నుండి యాక్షన్ వస్తుంది, యాక్షన్ నుండి ఐడెంటిటీ కాదు. ఇలా చెప్పడం స్టార్ట్ చేయండి. నేను రోజూ చదివే రకం. నేను లెర్నింగ్ని డీప్లీ వాల్యూ చేస్తాను. నేను వరుసగా 2 డేస్ మిస్ అవ్వను. రోజూ 10 మినిట్స్ స్టడీయింగ్ కూడా ఐడెంటిటీని రీఇన్ఫోర్స్ చేస్తుంది. మీరిక మీతో మీరే ఫైట్ చేయడం లేదు, మీ బెస్ట్ వర్షన్గా మారుతున్నారు. ఇప్పుడు మీ మైండ్ సెట్ షిఫ్ట్ అవుతుంది. కానీ మీ ఎన్వైర్న్మెంట్ సంగతేంటి? ఇక్కడే జీనియస్ హ్యాబిట్స్ ఫెయిల్ అవుతాయి లేదా ఫ్లై అవుతాయి. పార్ట్ 4, ఎన్వైర్న్మెంట్. జీనియస్ లాగా చదవండి. మీ ఎన్వైర్న్మెంట్ క్లటర్డ్ డెస్క్ అయితే అదొక క్లటర్డ్ మైండ్ అని అర్థం. ఒక్క నోటిఫికేషన్ అంటే 5 మినిట్స్ లాస్ట్ అని అర్థం. ఒక్క రాంగ్ చైర్ అంటే మూడ్ని కిల్ చేసే బ్యాక్ పెయిన్ అని అర్థం. జీనియసెస్ వాళ్ల ఎన్వైర్న్మెంట్ని స్టడీయింగ్ వైపు లాగేలా తయారు చేసుకుంటారు. ఒక స్టడీ జోన్ సెట్ చేసుకోండి. ఒక ప్లేస్, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా. నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ఫోన్స్ లేదా ambient మ్యూజిక్ యూజ్ చేయండి. మీ టూల్స్ రెడీగా పెట్టుకోండి. పెన్స్, నోట్బుక్, వాటర్, టైమర్. మరియు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్రిక్షన్ని డిజైన్ చేయండి. డిస్ట్రాక్షన్స్ని రీచ్ అవ్వడం కష్టంగా మార్చండి. మీ ఫోన్ని వేరే రూమ్లో పెట్టండి. కోల్డ్ టర్కీ లేదా ఫారెస్ట్ లాంటి క్యాప్స్తో డిస్ట్రాక్టింగ్ సైట్స్ని బ్లాక్ చేయండి. మీ స్టడీ రిచువల్ని ఒక సేక్రెడ్ స్పేస్, పవిత్రమైన స్థలంగా మార్చండి. పార్ట్ 5, అటాచ్ ఇమోషన్. లెర్నింగ్కి ఇమోషన్ని అటాచ్ చేయండి. ఇప్పుడు మీ దగ్గర సిస్టమ్ ఉంది, కానీ ఇంకా ఒక ఫైనల్ సీక్రెట్ ఉంది. ఇది మీరు ఏం చేస్తారు అనే దాని గురించి కాదు, మీరు ఎలా ఫీల్ అవుతారు అనే దాని గురించి. మీ లెర్నింగ్కి ఇమోషన్ని అటాచ్ చేయండి. మిమ్మల్ని మీరు అడగండి, మీరు ఎందుకు చదవాలి? ఎగ్జామ్స్ కోసం కాదు, మీ ఫ్యూచర్ కోసం, మీ ఫ్రీడమ్ కోసం, మీ పవర్ కోసం. జీనియసెస్ మోటివేటెడ్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు స్టడీయింగ్ని ఒక మిషన్తో లింక్ చేస్తారు. నెల్సన్ మండేలా ఒక దేశాన్ని ఫ్రీ చేయడానికి ప్రిజన్లో చదివారు. మ్యారీ క్యూరీ ప్రపంచాన్ని హీల్ చేయడానికి చదివారు. మరి మీరు?
మీరు లిమిట్లెస్గా మారడానికి చదువుతున్నారు. మీ ఆ వర్షన్ని ఇమాజిన్ చేసుకోండి. ఎవరు ఫాస్ట్గా చదువుతారు, అన్నీ గుర్తుపెట్టుకుంటారు మరియు ఐడియాస్ని ఒక ప్రోలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ వ్యక్తి మీ లోపలే వెయిట్ చేస్తున్నారు మరియు మీరు చదివే ప్రతి నిమిషం మీరు ఆ బెస్ట్ వర్షన్గా మారుతున్నారు. చదవడం ఒక బరువయుండాల్సిన అవసరం లేదు. అది జాయ్, పవర్ మరియు ఐడెంటిటీకి సోర్స్గా మారచ్చు. మీకు కావాల్సింది రైట్ సిస్టమ్, రైట్ స్టోరీ మరియు రైట్ స్పార్క్, అంతే. సో చిన్నగా స్టార్ట్ చేయండి. ఒక్క బుక్, ఒక్క గోల్, ఒక్క సెషన్ పిక్ చేసుకోండి. తర్వాత దాన్ని రేపు రిపీట్ చేయండి. ఆ తర్వాత రోజు కూడా మీకు చదవాల్సిన అవసరం లేనంతవరకు, ఎందుకంటే మీరు చదవకుండా ఉండలేరు కాబట్టి. ఒకవేళ ఇది మీ స్పార్క్ని మళ్లీ వెలిగించడానికి హెల్ప్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ లిబ్రోవర్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మేము హ్యాబిట్స్ మాత్రమే కాదు, లైఫ్ వర్త్ స్టడీయింగ్ కోసం హెల్ప్ చేస్తాం.